మీ ద్వారా గౌరవ శాసన సభ్యులని టీఆర్ఎస్ బీజేపీకి సంబంధించిన వారు కోరుతా ఉన్నాం అధ్యక్ష. చర్చ విషయంలో నిన్న మీరు ఇవాళ కూడా మీరు టేబుల్ చేసిన బీఎస్సీకి సంబంధించిన అంశాలను మరొకసారి వారి దృష్టికి తీసుకొస్తూ వారు 15, 16 ప్రజా సమస్యలకు సంబంధించిన అంశాలను బీఎస్సీలో వారు ఒకటి తర్వాత ఒకటి తీసుకోవాలని చెప్పారు. మీరు నిర్ణయం చేయడం జరిగింది. వారు చెప్పిన సబ్జెక్టు పైన తప్పకుండా డిస్కషన్ చేస్తామని, వారికి డిస్కషన్ చేయాలని ఏమాత్రం ఉద్దేశం లేదు. కేవలం సభను అడ్డుకోవాలని, సభను అడ్డుకోవాలి, ఏదో విధంగా పేపర్లో కనబడాలి, ఈరోజు ప్రెస్ పరంగా వారికి ముందుండాలి. బీజేపీ వారిని అడుగుతా ఉన్నాం, మమ్మల్ని అడిగే ముందు 6 గ్యారంటీలకు సంబంధించి వారి వారి నియోజకవర్గాల్లో ఈ 6 గ్యారంటీలో భాగంగా మేము ప్రవేశపెట్టిన ఈ సంక్షేమ పథకాలు వారి వారి గ్రామాల్లో ఆ ప్రజలందరూ కూడా ఈరోజు ఆ సంక్షేమ పథకాలు పొందుతా ఉన్నారు. ఈరోజు కేవలం సభను అడ్డుకోవాలి, గవర్నమెంట్ బిజినెస్ అడ్డుకోవాలి. ఈరోజు మేము అడుగుతా ఉన్నాం, లగచర్లకు సంబంధించి మేము వారిని అడుగుతా ఉన్నాం, లగచర్లకు సంబంధించి కానీ రెసిడెన్షియల్ స్కూల్కి సంబంధించి కానీ వారు లేవనెత్తిన ప్రతి అంశం విషయంలో సభాపతి గారు అనుమతిస్తే మేము తప్పకుండా వాటి విషయంలో మేము కూడా చర్చ చేయాలని అధ్యక్ష. ఈరోజు గారు వారి ప్రభుత్వ హయాంలో జరిగిన ల్యాండ్ అక్విజిషన్లో వివిధ ప్రాజెక్టుల ద్వారా భూ నిర్వాసితులు కాబడ్డ అనేక మంది పేదవారు, అనేక మంది రైతుల విషయంలో ఏ విధంగా వారు వ్యవహరించడం జరిగిందో ఈరోజు లగచర్లకు సంబంధించి కూడా ఆ లగచర్ల సంఘటనకు సంబంధించి టీఆర్ఎస్ సంబంధించిన 17 మంది వారి క్రియాశీలకంగా మరి పార్టీ కార్యకర్తలు అక్కడ భూమి లేకున్నా అక్కడ అడ్డుకోవాలనే ఉద్దేశంతో చేసిన చర్చ వల్ల ఈరోజు ఏం జరిగింది అధ్యక్ష? అమాయకులైన గిరిజన వాసులందరినీ అడ్డుకోబెట్టుకొని వారు రాజకీయ ఉద్దేశంతో చేస్తా ఉన్న ప్రయత్నాన్ని ఇప్పటికి కూడా మేము అడుగుతా ఉన్నాం అధ్యక్ష. మేము కోరుతా ఉన్నాం, తిరిగి వారి వారి సీట్లలో కూర్చోమని చెప్పండి అధ్యక్ష. ఈ రోజు వారు టూరిజం పాలసీ సహకరించండి, ప్రధానంగా రాష్ట్రానికి సంబంధించిన టూరిజం పాలసీ, రాష్ట్రానికి సంబంధించిన స్పోర్ట్స్ పాలసీ అధ్యక్ష. ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత గత 10 సంవత్సరాలుగా గత ప్రభుత్వం క్రీడల పట్ల, యువత పట్ల ఏ మాత్రం కూడా వారికి ఇంట్రెస్ట్ లేకుండే ఈరోజు మేము క్రీడా పాలసీని తీసుకొద్దామంటే దాన్ని అడ్డుకునే కార్యక్రమం, టూరిజం పాలసీ టూరిజం అడ్డుకొని ఈరోజు రైతులకు సంబంధించి కూడా మేము చెప్తా ఉన్నాం అధ్యక్ష. తుమ్మల నాగేశ్వరరావు గారు, అదేవిధంగా ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు ఈరోజు మేము ఇచ్చిన మాట 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేసినాం. వాళ్ళ రైతుల గురించి మాట్లాడే 1 లక్ష రూపాయలు రుణమాఫీ అని చెప్పి 10 సంవత్సరాలు తీసుకున్నారు అధ్యక్ష. 10 నెలల కాలంలో 22 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేసి ఈరోజు 22 లక్షల కోట్ల వరకు రుణమాఫీ చేసి ముందుకు పోతా ఉంటే రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు ఉందా అధ్యక్ష వీరికి? ఈరోజు క్రీడా పాలసీ ఈరోజు మనం అందరం కలిసి కూర్చొని రేపు ప్రపంచ దేశాల్లో రాబోయే కాలంలో 5 సంవత్సరాలకో 10 సంవత్సరాలకో 15 సంవత్సరాల కాలంలో మన క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో ఒలింపిక్ గేమ్స్ లో, ఏషియన్ గేమ్స్ లో మెడల్ సాధించాలని ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారి ఆలోచన ఈరోజు స్పోర్ట్స్ పాలసీ పరంగా తీసుకొచ్చి ముందుకు పోవాలంటే దానికి కూడా ఇంట్రెస్ట్ లేదు అధ్యక్ష. వారికి రాష్ట్రానికి సంబంధించిన యువతపైన ఇంట్రెస్ట్ లేదు, రాష్ట్రానికి సంబంధించిన క్రీడలపైన ఇంట్రెస్ట్ లేదు, రాష్ట్రానికి సంబంధించిన రైతుల విషయంలో కూడా ఇంట్రెస్ట్ లేదు. దేని గురించి అధ్యక్ష ఇది? దేని గురించి చేస్తా ఉన్నారు? నేను బీజేపీ వాళ్ళని కోరుతా ఉన్నాను, ప్రివిలేజ్ మోషన్ ఇవ్వాలా, ఎవరికి ఇవ్వాలా? స్పీకర్ గారికి అందజేయాలా. ఈరోజు ప్రివిలేజ్ కమిటీ ఏర్పడిన తర్వాత ప్రివిలేజ్ కమిటీకి వారు ఇయ్యాలా. ఈరోజు ఏది కూడా చేయకుండా ఈరోజు మీ అందరు కూడా చెప్తా ఉన్నాం, ఏదైతే మరి శాసన సభాపతి గారికి వారి ప్రివిలేజ్కి సంబంధించిన అంశం విషయంలో శాసన సభాపతి గారికి కూడా సమయం ఇవ్వాలి.
ప్రభుత్వ పరంగా వారు రిప్లై అడిగినప్పుడు దానికి సంబంధించిన అంశాలన్నిటిని కూడా బేరీజ్ చేసుకొని ముందుకు వెళ్తారు అధ్యక్ష. ఇప్పుడు మేము మీ ద్వారా కోరుతా ఉన్నాం అధ్యక్ష, సభ సజావుగా జరగటానికి అందరి సభ్యుల సహకారం చైర్కు అవసరం. ఈరోజు ప్రభుత్వ పరంగా మేము వారందరినీ కూడా కోరుతా ఉన్నాం, సహకరించండి. ఈరోజు రాష్ట్ర యువతకు సంబంధించిన అంశం, రాష్ట్రానికి సంబంధించిన టూరిజంకి సంబంధించిన అంశం, రాష్ట్ర ప్రజలకు సంబంధించి రాష్ట్ర ప్రజల అభివృద్ధికి ఈ రాష్ట్ర ప్రగతికి సంబంధించిన అంశాలను దృష్టిలో పెట్టుకొని వారు సహకరించవలసిందిగా కోరుతా ఉన్నాను.